అనేది ఆన్ చేసుకుందాము. దీనిలో వచ్చేసి మనకి గాల్వానిక్ రాడ్ అండ్ ఎర్తింగ్ రాడ్ అనేది ఉంటుంది. ఎర్త్ రాడ్ వచ్చేసి ఎండ్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఎర్త్ సింబల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసుకోవాలి మనము. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి గాల్వానిక్ రాడ్ ఉంది కాబట్టి ఈ సింబల్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దీని ఎండ్ వచ్చేసి మనము ఇక్కడ కనెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత స్విచ్ని మనము ఒకసారి ఇట్లా ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి మెషిన్లో కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అవుతుంది లేని మనకి ఇక్కడ ఆన్ చేసుకుంటే తెలుస్తుంది. తర్వాత ఇది మైనస్ ప్లస్ అంటే మనం మైనస్లో కావాలి అంటే 1 టైం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఇది మైనస్లో వర్క్ చేస్తుంది అనుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తీసి మళ్ళీ ఇంకొకసారి మనము ఆన్ చేసినట్లయితే ప్లస్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, ఇదేంటి అంటే వాల్యూమ్ అన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలి, అంటే దీన్ని ఆపరేట్ చేయడానికి ఎక్కువ తక్కువ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఆన్ అయ్యి ఏదో ఒక నంబర్ చూపిస్తుంది. ఈ నంబర్ అనేది మనము తక్కువ చేసుకుంటూ వెళ్తే అక్కడ నుంచి ప్రెషర్ అనేది ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువ పెట్టుకునే కొంది కస్టమర్ ఎంత బేర్ చేస్తున్నారు దాన్ని బట్టి ఈ నంబర్ అనేది మనము ఎక్కువ చేసుకోవచ్చు. చూడండి 13 వచ్చేసింది, 12 వచ్చేసింది. లేదు అంటే మనకి ఎక్స్ట్రా కావాలి అంటే మళ్ళీ ఇక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే కస్టమర్ ఎంత బేర్ చేస్తారో దాన్ని బట్టి మనము ఇదనేది సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ మీకు కొన్ని మెషిన్స్లో ఈ పార్ట్ అనేది ఉండదు, అప్పుడు ఏంటి డైరెక్ట్ ఆన్ చేసేసుకోవాలి. ఇవి ఉంటున్నాయి, ఇది ఏమి మనకి ఇండికేట్ చేస్తుంది అంటే వాల్యూమ్ అనమాట. కస్టమర్ ఎంత బేర్ చేస్తున్నారు. జనరల్గా కొంచెం వాల్యూమ్ పెట్టగానే ఇలా లైట్ గ్రీన్ లైట్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకి కస్టమర్ మాకు ఇంకా ఏం అనిపిస్తలేదు అన్నప్పుడు మనము ఇది అంటే స్కిన్ని బట్టి, సెన్సిటివ్ స్కిన్ అనుకోండి మీరు ఎల్లో వరకు వెళ్ళకూడదు కూడా. ఇది ఎవరికైతే సెన్సిటివ్ స్కిన్ ఉందో మీరు ఎల్లో వరకు వెళ్ళకూడదు. మిగతా యంగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి మీరు గ్రీన్ అండ్ ఎల్లో వరకు వెళ్ళొచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి వెళ్ళకండి. ఇంకా రెడ్ లైట్ వస్తుంది కదా, చాలామందికి ఇంకా అసలు మాకు ఏమీ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది తెలవట్లేదు అన్నప్పుడు మీరు రెడ్ బటన్ వరకు వెళ్ళాలి. ఇంక ఇదే లాస్ట్ అనమాట. జనరల్గా ఈ రెడ్ వరకు కూడా ఎవరికి అవసరం పడదు, గ్రీన్ వరకే. వాల్యూమ్ అనమాట ఇది. కస్టమర్ ఇక్కడ ఇచ్చింగ్ అనేది వస్తుంది, మనం చేసేటప్పుడు ఇచ్చింగ్ వస్తుంది కాబట్టి అది మనం ఇక్కడ సెట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మైనస్ అంటే ఏంటి, ప్లస్ అంటే ఏంటి అర్థమైందా? గాల్వానిక్ మెషిన్ ఎందుకు యూజ్ చేస్తారు? నియాన్స్ యాక్టివేట్ అవుతాయి. నెగిటివ్ అంటే అప్వర్డ్స్, పాజిటివ్ అంటే డౌన్వర్డ్స్. అప్వర్డ్స్ చేసినప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, మళ్ళీ డౌన్వర్డ్స్ చేసినప్పుడు పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. మనం పోర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తాము? స్టీమ్ ఇస్తాము. స్టీమ్ ఇచ్చిన తర్వాత జెల్ అప్లై చేస్తాము. అంటే ఓపెన్ చేసిన పోర్స్లోనే మనం జెల్ అప్లై చేసాము. అప్పుడు మనం ఏం చేస్తాము? నెగిటివ్ పెట్టేసి అప్వర్డ్ చేస్తే అప్వర్డ్ డైరెక్షన్లో కొంత క్రీమ్ జెల్ అనేది పెనెట్రేట్ అవుతుంది. మళ్ళీ మనం మోడ్ చేంజ్ చేసుకొని ప్లస్లో పెట్టి మళ్ళీ డౌన్వర్డ్స్ వేసినప్పుడు డౌన్వర్డ్లో కూడా మనకి జెల్ అనేది స్కిన్లోకి పెనెట్రేట్ అయిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా గాల్వానిక్ మెషిన్ గురించి.